ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనము చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. ఓం శుభంకర్యే నమః. మకర రాశి వారికి 2025 సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశి జాతకులకి 2025 సంవత్సరంలో ఆదాయము 8, వ్యయము 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరములో కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం తథ్యం. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి మంచి సమయముగా ఈ యొక్క సంవత్సరము మీరు తెలుసుకోవాలి. మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది. చక్కగా విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టండి. అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యసనాలకి కానీ అలవాట్లకు కానీ గురైనట్లయితే ప్రాణహాని తప్పదు. కాబట్టి మీరు వెళ్ళిన పని మీద 100కి 100% కూడా దృష్టిని పెట్టి కాన్సన్ట్రేషన్ని పెట్టి విద్యాభ్యాసాన్ని చదివినట్లయితే విజయము తథ్యం. అలాగే ఉద్యోగస్తులకి ఈ యొక్క 2025 సంవత్సరము మార్చి నుంచి ఆగస్టు వరకు కూడా ప్రతి విషయములో కూడా మీ మీద మీ అధికారులు ప్రశంసల యొక్క వర్షాన్ని కురిపిస్తారు. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎన్నో రకములైనటువంటి మార్పులను మీరు చూస్తారు. 2025 ఫిబ్రవరిలో నూతనముగా వివాహాది కార్యక్రమాలను చేసుకోవాలనుకున్నటువంటి వారు, మంచి సంబంధముల కోసం వేచి ఉన్నటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయం గోచరిస్తుంది. తప్పనిసరిగా వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి 2025 ఫిబ్రవరిలో మీ యొక్క వివాహ విషయమై చర్చలు గృహములో వేగముగా జరగటాన్ని మనం గమనించవచ్చు. ప్రేమ వ్యవహారాల యందు తస్మాత్ జాగ్రత్తగా ఉండటము మకర రాశి జాతకులకి అవశ్యం. అలాగే మనకంటే పెద్ద స్థాయి, చిన్న స్థాయి, మన కులస్తుల, మన వంశీకుల, మనకి తెలిసిన వారా అనే విషయాన్ని పక్కన పెడితే స్వతహాగా కూడా మనకి కొన్ని నీతులు ఉంటాయి. గోమాతే తన యొక్క బిడ్డ ఆకలిని తీర్చగలుగుతుంది. అలాగే
గోవు మేతకి వెళ్ళి సాయంకాలానికి తన యొక్క గోశాలకి తాను చేరుకోగానే ఎంతమంది పిల్లలు ఉన్నా తన తల్లి ఎక్కడో పసిగట్టి తన తల్లి దగ్గరికి ఆ యొక్క బిడ్డ చేరుకుంటుంది. అలాగే పశువులకి ఉన్నటువంటి జ్ఞానమైన మనకి ఉండాలి. తల్లిదండ్రుల మాట కాదని వివాహాది కార్యక్రమాలు మకర రాశి వారు ఏమాత్రము చేసుకోకూడదు. వారిని ఒప్పించాలి. అవసరమైతే వారు ఒప్పుకోకపోతే ప్రేమనైనా పక్కన పెట్టి వారు చెప్పిన విధంగా జీవనాన్ని గడిపినట్లయితే విజయము తథ్యం. వ్యాపారస్తులు 2025వ సంవత్సరములో ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అనేక లాభాలను పొందుతూ కొంత లోన్ భారాన్ని కూడా భరిస్తూ ఒక నెలలో ఒక వారం రోజులు కష్టం ఉన్నప్పటికీ మిగతా 23 రోజులు సుఖముగానే జీవిస్తారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగములు చేసేటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశములు తప్పనిసరిగా కలుగుతాయి. విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు స్వదేశములో జన్మస్థానములో వ్యాపారములు ఖరీదైనటువంటి భూములను కొనటము పెట్టుబడులని అతిగా చేస్తారు. అవి కొంత ప్రమాదకరము. ఆలోచన చేయండి. మిత్రులు చెప్పారు, స్నేహితులు చెప్పారనో, సోదరులు చెప్పారనో, తెలిసిన వారు చెప్పారనో మన దగ్గర లేనటువంటి కొంత ధనాన్ని మనము తెచ్చుకుని దానిని మనము అప్పుగా భావించి ఆ అప్పు కట్టలేక ఈ వ్యాపారము వృద్ధి చెందలేక తర్జన భర్జన అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు. మకర రాశి జాతకులు నాయకులకి కానీ లేకపోతే ఇతర ఎవరికైనా సరే మీరు ఏదైనా పెట్టుబడి కిందో ఖర్చు కిందో వారి ప్రచారము కోసమో మీరు పెట్టేటువంటి శ్రమ ధనము గుర్తింపుదాయకమవుతుంది. ఈ యొక్క 2025వ సంవత్సరము అన్యోన్యతకి కూడా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి సమయంగానే ఉంది. చిన్న విషయానికై గొడవ పెద్దది చేసుకుని ఏదో మనలో ఉన్నటువంటి రాగద్వేషాల కోసమై అన్యోన్య దాంపత్యాన్ని దూరంగా పెట్టుకోవద్దు. పురుషులు కానీ స్త్రీలు కానీ అనుకోవచ్చు, ఏముందులేండి ఇది కాకపోతే ఇంకొకటి అని. కానీ ఇంకొకటైనా ఇలాగే ఉంటుంది, ఇదైనా ఇలాగే ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆర్థికమైనటువంటి విషయాల యందు జూలై నుంచి నవంబర్ లోపల చాలా స్థిరత్వాన్ని పొందుతారు. విదేశీ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగస్తులకి. అలాగే దాంపత్య జీవితంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఆశ్చర్యానికి గురవుతారు. ఆరోగ్య విషయంలో 2025వ సంవత్సరము మకర రాశి వారు జీర్ణకోశ సంబంధితమైనటువంటి వ్యాధులకి గురి అవ్వాల్సి వస్తుంది. ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవశ్యం. శాకాహారాన్ని భుజించండి. శనివారము పూట కాయకూరలని అన్నదానం వద్ద సమర్పణ చేయండి. దేశీయ నాటు ఆవులకి శాకాహారం కాయకూరలని ఆహారంగా తినిపించండి. పళ్ళని అంటే ఎర్రటి యాపిల్ పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఇత్యాది ఎర్రగా ఉన్నటువంటి పండ్లని బ్రాహ్మలకి మకర రాశి జాతకులు దానం ఇవ్వటం ద్వారా ఈ యొక్క 2025వ సంవత్సరంలో అనేక విజయాలని పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా నిలదొక్కునేటువంటి స్థితిగతిని మకర రాశి జాతకులు సులభంగా పొందగలుగుతారు. ముఖ్యంగా మకర రాశి జాతకులు 2025వ సంవత్సరంలో తాము చేసేటువంటి కొన్ని పనుల యందు అతిశ్రద్ధని వహించాల్సి వస్తుంది.
ఇష్టదైవాన్ని, గృహదైవాన్ని ఎప్పటికీ కూడా వీడవకండి. భార్య మాటను వింటూ తల్లిదండ్రుల యొక్క కనుసంధాలలో జీవనాన్ని గడుపుతూ ఏ విషయం ఉన్నా సరే భార్యాభర్తలు చర్చించుకుని ఒక మాటకి వచ్చిన తర్వాతే దాన్ని అనౌన్స్ చేయండి. తద్వారా మకర రాశి జాతకులు గొప్ప ఫలితాలని 2025 సంవత్సరం పొందగలుగుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.